మొన్న చైనాకి వెళ్తున్నటువంటి ఆయిల్ షిప్పులు భారతదేశానికి టర్న్ అయినాయి. అప్పుడు ఒకటి హైలైట్ అయితే అధికార పక్షం వాళ్ళకి సంబంధించిన అనుకూల ప్రాజెక్ట్ చేసుకొస్తే చైనాకి భారత్కు వస్తున్న నౌక చైనాకి వెళ్తున్న దాన్ని ఇప్పుడు భారత వ్యతిరేకులు లేకపోతే మోడీ వ్యతిరేకులు ప్రాజెక్ట్ చేసుకొస్తున్నారు. తాజాగా ఏదైతే భారత పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ దీనికి క్లారిటీ ఇచ్చింది. నౌకదారి మళ్ళీ దానికి చెల్లింపులు కారణం అన్నదాన్ని తోసిపుచ్చింది. చమురు వాణిజ్యం ఎలా జరుగుతుందో తెలియకుండానే కొందరు ఆరోపణలు చేస్తున్నారని చెప్పింది. నిర్వహణపరమైన సౌలభ్యాలు ట్రేడ్ ఆప్టిమైజేషన్లో భాగంగా కొన్నిసార్లు నౌకలు గమ్యస్థానాలు మార్చుకుంటాయని చెప్పుకొచ్చింది. వాస్తవానికి భారత్కి రావాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకరు ఫింగ్షున్ తన గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు వెళ్తున్నట్టు షిప్ ట్రాకింగ్ వెబ్సైట్ కెప్లర్ పేర్కొన్నటువంటి నేపథ్యంలో శనివారం నాటి గుజరాత్లోని వడినార్కి చేరుకోవాల్సి ఉంటే అది మళ్ళీ ఇప్పుడు చైనాలోని డ్యోంగింగ్ గమ్యస్థానంగా ఉందని మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలో నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ట్రాన్స్పాండర్ చూపిస్తున్న గమ్యస్థానమే అంతిమని చెప్పలేము. ప్రయాణ సమయంలో అది ఎప్పుడైనా మారే అవకాశం ఉంటుంది అని కొందరు పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో మార్చి 4న కర్గ్ ద్వీపం దగ్గర ట్యాంకులోకి చమురు లోడింగ్ చేశారని, ఇందులో 6 లక్షల బ్యారెల చమురు ఉండొచ్చని సమాచారం. గతంలో భారత్ ఇరాన్ చమురుని ప్రధాన కొనుగోలుదారుగా ఉండేది. ఒకనొక సమయంలో మొత్తం చమురు దిగుమతులు ఇరాన్ వాటా సుమారు 11.5%. 2018లో భారత్ రోజుకు సుమారు 5,18,000 బ్యారెల ఇరాన్ చమురు దిగుమతి చేసుకుంటే మే 2019 నాటికి 2,68,000 బ్యారెలకు తగ్గింది. ఆ తర్వాత ఇరాన్ మీద అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుత సంక్షోభ నేపథ్యంలో చమురు ధరలు తగ్గిద్దామన్న ఉద్దేశంతో ఇరాన్ చమురు కొనుగోలు మీద ఆంక్షల్ని అగ్రరాజ్యం తాత్కాలికంగా ఎత్తేయడం. దీంతో 2019 తర్వాత మొదటిసారి ఇరాన్ నౌక భారత్ వైపు బయలుదేరిన తొలుత ట్రాకింగ్ డేటా వచ్చింది. ఇప్పుడు అది చైనా వైపు వెళ్ళినటువంటి నేపథ్యంలో చర్చకి వచ్చినటువంటి సందర్భంలో దానికి ఈ డబ్బుల చెల్లింపుకి సంబంధం లేదని తోసిపుచ్చారు.